నాకు దేశీ రకమైన పాల సపోటా మొక్కే కావాలని వెతికి మరీ 2 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి వేశానండి. ఈ సంవత్సరం అయితే కాయలు కాయటం మొదలయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. చెర్రీ టమోటోస్ అయితే బోలెడన్ని కాయలు కాస్తున్నాయి. ప్రతిరోజు నేను సలాడ్స్‌లోను, పప్పులోను, చట్నీల్లోనూ వేస్తున్నాను. ఈ చెర్రీ టమోటోస్‌ని తెలుగులో రామ్ములక్కాయలు అంటారండి. ఇదొచ్చేసి ప్యాషన్ ఫ్రూట్ అనమాట. ఇలా ఎర్రగా పండిపోతే ప్యాషన్ ఫ్రూట్ చాలా టేస్టీగా ఉంటుంది. ప్యాషన్ ఫ్రూట్‌ని తెలుగులో కృష్ణఫలం అంటారు. ఈ చెర్రీ టమోటోస్‌లోను, ప్యాషన్ ఫ్రూట్‌లోను యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. నాటు గులాబీ పూలైతే ప్రతిరోజు కోస్తున్నా కూడా చిన్న బుట్టెడు పూలొస్తున్నాయి. ఎండాకాలంలోనూ, శీతాకాలంలోనూ కుండీల్లో ఉండే మట్టి బాగా ఎండిపోయినట్లుంటుందండి. అలా ఎండిపోతుంది కదా అని కొంతమంది నీళ్లు బాగా ఎక్కువగా పోసేస్తూ ఉంటారు. అలా ఎక్కువ నీళ్లు పోసే అవసరం ఉండదు. నాకైతే పనిలో పడి ఒక్కొక్కసారి మొక్కలకి నీళ్లు అందించడం కూడా కుదరదండి. కొన్నిసార్లయితే రోజు విడిచి రోజు కూడా మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటాను. అయినా కూడా మొక్కలు చాలా బావుంటాయి. ప్రతిరోజు కోసిన పూలని దేవుడికి పెట్టేసిన తర్వాత ఆ ఎండిపోయిన పూలను కూడా పారేయకుండా మొక్కల మొదట్లో వేసేస్తాను. దానివల్ల మంచి ఎరువులాగా పనిచేస్తాయి. కుండీల్లో వేసినా సరే మొక్కలు బాగా ఎదగాలి అంటే ముఖ్యంగా కుండీల్లో ఉండే మట్టి గుల్లగా ఉండాలి. 60% మట్టి, 30% కోకోపీట్, 10% బాగా ఎండిపోయిన దేశీ ఆవుపేడ కలుపుకుంటే మట్టి బాగా గుల్లగా ఉంటుందండి. మీకు కావాలి అంటే వేపపిండి కూడా కలుపుకోవచ్చు. ప్యాషన్ ఫ్రూట్‌ని కట్ చేస్తే లోపల ఇలా ఉంటుంది. టేస్ట్ అయితే పుల్ల పుల్లగా తియ్యగా బావుంటుంది.